brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఆఫ్లైన్ టికెటింగ్ విధానానికి మళ్ళీ డిమాండ్ పెరుగుతుందా? బుక్ మై షో సహా ఇతరత్ర యాప్స్ లో టికెట్స్ ఆన్లైన్ బుకింగ్ చేయకుండా ప్రేక్షకులు మళ్ళీ థియేటర్స్ ముందు క్యూ కడుతున్నారా? టికెట్స్ దొరకవనే భయం లేదు కాబట్టి అనవసరంగా ఆన్లైన్ వాళ్లకు ట్యాక్స్ ఎందుకు పే చేయాలనుకుంటున్నారా? పెరిగిన ఆఫ్లైన్ టికెటింగ్ విధానంపైనే ఇవాల్టి మన ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఒకప్పుడు కొత్త సినిమా విడుదలైతే థియేటర్ దగ్గరికి వెళ్లి క్యూలో నిలబడి టికెట్లు కొనుక్కోవడం తప్ప మరో ఆప్షన్ ఉండేది కాదు. కాదంటే అక్కడే బ్లాక్లో కొనేవాళ్లు. కానీ థియేటర్ వరకు వెళ్లడం అయితే పక్కా. కానీ ఆన్లైన్ టికెటింగ్ విధానం వచ్చినా థియేటర్ వరకు వెళ్లడమే మానేశారు ఆడియన్స్. ఎంచక్క ఇంట్లోనే కూర్చొని మొబైల్లో టికెట్ బుక్ చేసుకుంటున్నారు. కొన్నేళ్లుగా థియేటర్ వరకు వెళ్లి కౌంటర్లో టికెట్ తీసుకునే సంస్కృతి దాదాపు ఎండ్ అయిపోయింది. సింగిల్ స్క్రీన్స్ కి కూడా ఆన్లైన్ టికెటింగ్ వచ్చాక కౌంటర్స్ ఖాళీ అయిపోయాయి. కానీ ఇప్పుడు పాత రోజుల్లోకి మళ్లీ వెళ్లిపోతున్నారు ఆడియన్స్. కొన్ని రోజులుగా ఆఫ్లైన్ టికెటింగ్ కు పూర్వ వైభవం వస్తుంది. కౌంటర్స్ దగ్గర జనం కనబడుతున్నారు. రీసెంట్ సినిమాలు కుబేరా, కన్నప్పలకు ఇది కనిపించింది. ఒకప్పుడంటే లిమిటెడ్ స్క్రీన్స్ లో సినిమాలు విడుదలయ్యేవి, పైగా ఆన్లైన్ కూడా లేదు. కానీ ఇప్పుడు అలా కాదు. రిలీజ్ అవుతున్న థియేటర్స్ సంఖ్య పెరిగిపోయింది. పైగా టికెట్లు దొరకవనే భయం కూడా లేదు. రిలీజ్ రోజు మార్నింగ్ షో బాగుందనే టాక్ వస్తే సాయంత్రానికి గానీ ఆడియన్స్ థియేటర్కు కదలట్లేదు. అందుకే టికెట్లు కౌంటర్లోనే తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకుంటే ట్యాక్స్ పడుతుంది. అందుకే థియేటర్ వరకు వెళ్లడానికే ఇష్టపడుతున్నారు ప్రేక్షకులు. చిన్న, మీడియం రేంజ్ సినిమాలకి ఆఫ్లైన్ వైపే అడిగేస్తున్నారు. ఒకందుకు మంచి పరిణామమే ఇది. హరిహర వీరమల్లు, వార్ 2, రాజాసాబ్ లాంటి పెద్ద సినిమాలు వస్తే ఆన్లైన్ బుకింగ్ పెరిగే అవకాశం ఉంది. కింగ్డమ్ సినిమా రిలీజ్ ఎప్పుడు? విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు ఆ గుడ్ న్యూస్ చెప్పేదెప్పుడు? జూలై 4 అనుకున్న సినిమా కాస్త మరోసారి వాయిదా పడింది. తాజాగా నిర్మాత ట్వీట్ తో మ్యాటర్ పై మరింత క్లారిటీ వచ్చేసింది. మరి విజయ్ దేవరకొండ సినిమా కొత్త డేట్ ఎప్పుడు? షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉందా, లేదంటే ఇంకేదేమైనా కారణాలతో వాయిదా పడిందా? అసలు ఏంటి స్టోరీ? ఎలా ఉండే విజయ్ దేవరకొండ ఎలా అయిపోయాడు అనే బాధైతే అభిమానుల్లో కనిపిస్తోంది. అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఫ్యామిలీ స్టార్ లాంటి సినిమాలతో రేస్లో కాస్త వెనకబడిపోయారు విజయ్ దేవరకొండ. ఇలాంటి సమయంలో ఆయన ఆశల్ని మోస్తున్న సినిమా కింగ్డమ్. జెర్సీ లాంటి క్లాసిక్ ఇచ్చిన గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకుడు కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తూ ఉండడంతో ఆసక్తి పెరిగిపోయింది. కాకపోతే సినిమా రిలీజ్ డేట్ కోసమే ఆశగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. మే 30 నుంచి జూలై 4కు వాయిదా పడిన కింగ్డమ్ తాజాగా మరో డేట్కు మారింది. ఈ ఆలస్యంపై ట్వీట్ చేశారు నిర్మాత నాగవంశీ. కింగ్డమ్ ఆలస్యంపై విజయ్ ఫ్యాన్స్ నుంచి కాస్త గట్టిగానే ప్రెషర్ రావడంతో నిర్మాత నాగవంశీ అప్డేట్ ఇచ్చారు. నన్ను నమ్మండి, ఈ సినిమాతో మీకు ఫుల్ మీల్సే అంటూ అభిమానులకు భరోసా ఇచ్చారు ఈ నిర్మాత. తాను ఏ ట్వీట్ చేసినా కింగ్డమ్పై తీపి శాపాలు తప్పట్లేదంటూ పోస్ట్ చేశారు నాగవంశీ. బిగ్ స్క్రీన్ మీద ఇది అత్తిరిపోయే ఎక్స్పీరియన్స్ అవుతుందంటూ ఊరించారు ఈ నిర్మాత. ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, కింగ్డమ్ చూసినప్పుడు నమ్మలేనంత ఆనందం వచ్చిందని ట్వీట్ చేశారు నాగవంశీ. సినిమా చూశాకే చెప్తున్నా, కింగ్డమ్ ఒక విన్నర్, మీకు ఫుల్ మీల్స్ పక్కా అంటూ ఊరించేశారు ఈ నిర్మాత. మరోవైపు రాహుల్ సంక్రీత్యన్ సినిమాతో బిజీగా ఉన్నారు విజయ్. నెక్స్ట్ దిల్ రాజు బ్యానర్లో రౌడీ జనార్దన్ మొదలుపెట్టనున్నారు. రీ రిలీజ్ అంటేనే పాత సినిమాను మళ్లీ విడుదల చేయడం. కొత్త సినిమాలను చూడడానికే టైం లేని మన ఆడియన్స్ పాత సినిమాలు ఎందుకు చూస్తారు? వాళ్ళను చూసేలా ఏదో ఒకటి చేస్తే ఆలోచిస్తారేమో. మన మేకర్స్ చేస్తుంది ఇదే. పాత సినిమాలకు అదనపు హంగులద్ది రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా అతడు సినిమా విషయంలో ఇదే జరుగుతుంది. రీ-రిలీజ్ సినిమాల ట్రెండ్ ఇండియన్ సినిమాకు పరిచయం చేసిందే టాలీవుడ్. 3 ఏళ్ల కింద పోకిరి అంటూ మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కు వెళ్లిపోయింది. ఎంతగా అంటే రీ-రిలీజ్ కు కూడా ప్రీ రిలీజ్ వేడుక చేసేంతగా. గతేడాది సింహాద్రి, మొన్న మధ్య బాలయ్య, ఆదిత్య 369 సినిమాలకు ఇలాగే చేశారు. ఈ మధ్య లక్ష్మీ నరసింహ రీ రిలీజ్ కోసం ఓ పాటను స్పెషల్ గా డిజైన్ చేశారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ రీ రిలీజ్ టైంలోనూ ఓ ఫంక్షన్ చేశారు మేకర్స్. ఈ మధ్య కలేజా సినిమాను ఊహించనంత భారీగా విడుదల చేశారు. ఈ సినిమాను 4Kలో రీమాస్టర్ చేసి విడుదల చేశారు.
చాలా రోజుల తర్వాత తెలుగులో ఓ రీ రిలీజ్ సినిమాకు రికార్డ్ ఓపెనింగ్స్ వచ్చాయి. ఖలేజా దాదాపు 12 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అతడు సినిమాను మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా రీ రిలీజ్ చేయబోతున్నారు. దీన్ని ఐమాక్స్ వర్షన్లో రెడీ చేస్తున్నారు. ఇండియన్ హిస్టరీలో రీ రిలీజ్కు ఐమాక్స్ వర్షన్ ఇదే తొలిసారి. అంతేకాదు ఓఎస్టీ అంటే ఒరిజినల్ సౌండ్ ట్రాక్ విడుదల చేస్తున్నారు. అతడుకు మణిశర్మ అందించిన పాటలు సంచలనం సృష్టించాయి. మొత్తానికి రీ రిలీజ్ అయినా వాటికి స్పెషల్ ఎడిషన్స్ ఇస్తున్నారు మన మేకర్స్. ఒక్కసారి కమిట్ అయితే మా మాట మేమే వినమంటున్నారు మన హీరోలు. వానొచ్చినా ఎండొచ్చినా షూటింగ్స్ మాత్రం ఆపేదేలే అంటున్నారు. మన హీరోలకి ఇప్పుడు షూటింగ్ తప్ప మరో ధ్యాసే లేదు. ప్రభాస్ అయితే ఒకేసారి 2 సినిమాలు పూర్తి చేస్తున్నారు. మరి ఎవరెక్కడున్నారు, ఏ షూటింగ్ ఎక్కడ జరుగుతుందో చూద్దామా? టీజర్ కు వచ్చిన రెస్పాన్స్ చూశాక రాజాసాబ్ యూనిట్ లో జోష్ పెరిగిపోయింది. ప్రస్తుతం రాజాసాబ్ చిత్ర షూట్ శంషాబాద్ లో జరుగుతోంది. అలాగే హను తెరకెక్కిస్తున్న ఫౌజీ షూట్ RFC నుంచి అల్యూమినియం ఫ్యాక్టరీకి షిఫ్ట్ అయింది. SSMB 29 షూటింగ్ 2 వారాలుగా శంకరపల్లి కల్కి స్టూడియోలోనే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ షూట్ అన్నపూర్ణ 7 acres లో జరుగుతుంది. NTR ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. రవితేజ కిషోర్ తిరుమల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ మొయినాబాద్ లో, రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా షూట్ రాజమండ్రిలో, సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు షూట్ తుక్కుగూడలో జరుగుతున్నాయి. తేజ సజ్జా మిరాయ్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. అలాగే సిద్ధు జొన్నలగడ్డ హీరోగా కోనా నీరజ తెరకెక్కిస్తున్న తెలుసు కదా షూట్ గండిపేట ఏరియాలో జరుగుతుంది. పెళ్లి తర్వాత అఖిల్ ఫస్ట్ టైం సెట్ కు వచ్చేశారు. లెనిన్ చిత్ర షూట్ అన్నపూర్ణ 7 acres లో జరుగుతుంది. నాని ది ప్యారడైస్ షూటింగ్ ముచ్చింతల్లో జరుగుతుంది. ఒకప్పుడు ఏడాదికి 1/2 సినిమాలు కూడా ఇట్టే చేసేసిన అల్లరి నరేష్ ట్రాక్ మార్చిన తర్వాత మాత్రం గ్యాప్ భారీగా తీసుకుంటున్నారు. ఏడాదికి ఒక్కసారి కూడా స్క్రీన్ మీద కనిపించట్లేదు ఈయన. ఇలాంటి సమయంలో ఫ్యాన్స్ కు బర్త్డే ట్రీట్ ఇచ్చారు నరేష్. ఒకేసారి 2 క్రేజీ ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మరి అల్లరి నరేష్ చేయబోయే ఆ సినిమాలేంటి? 20 ఏళ్ల కెరీర్లోనే 50 సినిమాలు పూర్తి చేసిన ఘనత అల్లరి నరేష్ సొంతం. కరోనా ముందు వరకు ఏడాదికి కనీసం 3-4 సినిమాలు చేసిన ఈయన హిట్లలో వెనుకబడ్డారు. అందుకే కాస్త గ్యాప్ తీసుకున్నా పర్లేదని నాంది నుంచి తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు నరేష్. ఆ తర్వాత వచ్చిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానికం, ఉగ్రం సినిమాలకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. 2024లో 3 సినిమాలతో వచ్చారు నరేష్. నాసామి రంగాలో కీలక పాత్ర చేసిన అల్లరోడు ఆ ఒక్కటి అడక్కు అంటూ కామెడీ ట్రై చేసి దెబ్బతిన్నారు. అలాగే బచ్చలమల్లి సైతం అంచనాలను అందుకోలేదు. ప్రస్తుతం 12A రైల్వే కాలనీ సినిమాతో వస్తున్నారు నరేష్. పొలిమేర ఫేమ్ అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. జూన్ 30న అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా సితారా ఎంటర్టైన్మెంట్స్ ఆల్కహాల్ సినిమా అనౌన్స్ చేశారు. సుహాస్తో గతంలో ఫ్యామిలీ డ్రామా లాంటి డిఫరెంట్ OTT సినిమా చేసిన మెహర్ తేజ్ దీనికి దర్శకుడు. ఇందులో ఇదివరకు మీరు చూడని నరేష్ నట విశ్వరూపం చూస్తారంటూ నిర్మాత నాగవంశీ ట్వీట్ చేశారు. మొత్తానికి కాస్త గ్యాప్ తీసుకున్నా వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నారు అల్లరి నరేష్. హాయిగా సినిమాలు చేసుకుంటున్నాం కదా అని ఆగిపోయి ఉంటే ఈరోజు పెద్ద పెద్ద స్టార్స్ నుంచి వెబ్ సిరీస్లు వచ్చేవి కావు. ఈ 2 చేస్తున్నాం కదా అని సాటిస్ఫై అయ్యి ఉంటే మ్యూజిక్ వీడియోలు వచ్చేవి కావు. రోజుకో రకంగా అప్డేట్ అవుతున్నారు హీరో హీరోయిన్లు. తాజాగా సినిమాలతో పాటు ప్రైవేట్ మ్యూజిక్ వీడియోల ట్రెండ్ ఊపందుకుంటుంది. విజయ్ దేవరకొండ సినిమాలన్నీ చూసాం, ఈ పాట మనకెక్కడా తగల్లేదే అనుకుంటున్నారా? తగలదు. ఎందుకంటే ఇది ప్రైవేట్ మ్యూజిక్ వీడియో. హీరోగా ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు ప్రైవేట్ సాంగ్స్లో తళుక్కున మెరుస్తుంటారు రౌడీ బాయ్. అప్పట్లో నీ వెనకాలే నడిచి అనే సాంగ్ కూడా చేశారీన. ఇక రష్మిక మందన సైతం బాద్షాతో 2 ఏళ్ల క్రితం ఓ ప్రైవేట్ సాంగ్ చేశారు. ఉన్నట్లుండి ఈ ప్రైవేట్ సాంగ్స్ ముచ్చట ఇప్పుడెందుకు వచ్చిందా అనుకుంటున్నారు కదా, అక్కడికే వస్తున్నాం. తాజాగా ప్రియా ప్రకాష్ వారియర్ కూడా ఓ మ్యూజిక్ వీడియో చేశారు. జిమ్ జిమ్ అంటూ సాగే ఈ పాట 3 రోజుల్లోనే 10 మిలియన్ వైపు అడుగులేస్తుంది. ఆ మధ్య అనుపమ పరమేశ్వరన్, అపరశక్తి ఖురానా కలిసి చేసిన సోనా ముకుడా అనే మ్యూజిక్ వీడియోకు అద్దరిపోయే రెస్పాన్స్ వస్తుంది. జిమ్ జిమ్ పాటతో ప్రియా ప్రకాష్ బాలీవుడ్ లో ట్రెండ్ అవుతున్నారు. ఆ మధ్య బాద్షాతో కలిసి తమన్నా చేసిన మ్యూజిక్ వీడియో బాగా వైరల్ అయింది. ఇలియానాతోనూ సబ్ గబబ్ చేశారు బాద్షా. అలాగే షాహిద్ కపూర్, కియారా అద్వానీ కలిసి చేసిన ఊర్వశి ప్రైవేట్ సాంగ్ కు అద్దరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మొత్తానికి ఈ ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు, అలా ఫాలో అయిపోవడమే. సో చూసారుగా, ఇవి ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ TV9. Bye bye.